వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు. పాత నిబంధనలో 212వ పేజీ. చదవమ్మా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు పదమసింహము అతని ఎదుటికి బొబ్బరించి వచ్చింది. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనా చెప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదివినటువంటి లేఖనంలో సంసోను అనేటువంటి వ్యక్తి మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. కొంతమంది తెలుసు. సంసోను అనగా మీకు ఎవరో తెలిసిన మాట చెప్పండమ్మా. సంసోను గురించి ఎవరికి జ్ఞాపకం ఉందా? సంసోను గురించి అమ్మా. బలవంతుడు, గాడి దవడతో యుద్ధం చేసినవాడు, చాలా బలిష్టమైన కార్యాలు ప్రభు కొరకు చేసినవాడు, దేవుని అభిషేకంతో నింపబడినవాడు. అయితే ఈ సంసోను తిమ్నాతుకు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో అక్కడ చదివినటువంటి లేఖనంలో ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏంటంటమ్మా? కొదమ సింహము బొబ్బరించుచూ వచ్చింది. కొదమ సింహం ఏం చేస్తుంది? ఏమా? గర్జించిద్ది. తర్వాత ఏమా? దాన్ని వేటాడి తినేస్తుంది అనమాట. దాని గుణం అది. దానికి అందుకని పెట్టిన పేరు ఏంటంటే క్రూర మృగం. అంతేనమ్మా? క్రూర మృగం. కనుక ఈ సింహము బొబ్బరించుచు వస్తుందన్నమాట. అక్కడ ఎవరున్నారు? ఏమా? ఒక 10 మందో 20 మందో ఉంటే ఓ 10 మంది ఉన్నారులా, ఎవరి మీద పడిద్ది అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకడే ఉన్నాడు. అతని పేరు సంసోను. సంసోను దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ప్రత్యేక జనం. ఆ సంగతి ఎవరికి తెలీదు? సింహానికి తెలీదు. ఏం చేస్తుంటే ఈరోజు మనకు ఆహారం దొరికిందని చెప్పి సంకలు కొట్టుకుంటుంది కొదమ సింహం. అయితే ఈ కొదమ సింహము బొబ్బరించుచు ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నాడు ఈ సంసోను. మరి సంసోను ఏం చేయాలి అమ్మా? చెప్పండి. సంసోను ఏం చేయాలి? ఏడవటమో, బాధపడటమో, లేకపోతే పరుగెత్తటమో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అది క్రూర మృగం. పొరపాటు కానీ దాన్ని కంటపడ్డామంటే తప్పకోకుండా తినివేస్తుంది. కానీ ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు దానిని చీల్చెను. దేవునికి స్తోత్రం. దేన్ని చీల్చేయడమ్మా? కోడిని కాదు, చిన్న పావురు పిల్లలను కాదు, కానీ క్రూర మృగాన్ని. అదిగాక బొబ్బరిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైనా చూసారా సింహం గాండ్రించినప్పుడు? మొహం తిట్టి పెట్టేసేసి ఒక్కోసారి వీడియోలు వస్తూ ఉంటాయి కదా, చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. మన ఫోన్లో చూస్తే అట్లా ఉంటే మరి సంసోన్ గారు లైవ్లో చూసాడు దాన్ని. ఏమా? సంసోను లైవ్లో చూసిన దేవుడి ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఏమని? దాన్ని చీల్చమని. ప్రేరేపిస్తే ఆయన చేతిలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? వాటి చీల్చడానికి ఏమైనా ఉపకరణాలు ఉన్నాయంటే ఏమీ లేకపోయినను. దేవునికి స్తోత్రం. ఏంటంటమ్మా? ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా. దీనంటమ్మా? మేకపిల్లను సులువుగా మనం చీల్చవచ్చును, కానీ ఒక సింహాన్ని మనం చీల్చలేం. ఆ సింహాన్ని చీల్చే అంత అవకాశం ఇచ్చింది నీకు? ఏమో చెప్పండి. పొరపాటున అవకాశం ఇచ్చా నువ్వు అంత దూరం అంటే ఎగిరి కొట్టి ఎట్లా లాగేస్తుంది అనమాట. ఒకరోజు వీడియో చూస్తుంటే ఒక పెద్ద అడవి దున్నలో ఉంటాయి కదా ఆ వీడియోలు అనమాట. చాలా మంద పరిగెత్తుతున్నాయి. ఒకదాన్ని పట్టుకుంది, ఇక అంతే, పట్టుకునే వదల్లా, గట్టికి పట్టుకుని మొత్తం చీల్చి మాంసం మొత్తం తినేసింది అనమాట. ఎముకలు ఒకటే మిగిలినాయి. అంటే అంత క్రూరంగా ప్రవర్తించేటువంటి ఈ కొదమ సింహము మరి భక్తుడైనటువంటి సంసోను సంసోను చేతిలో అది ఓడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా?
దేవుని ఆత్మ సంసోన్ని ప్రేరేపించింది. ఏమని? నీ చేతిలో ఏ ఆయుధం లేకపోయినా కానీ నువ్వు ముందుకెళ్ళాను. ఇప్పుడు మనం సంసోను స్థానంలో ఉంటే మరి మన స్థితి ఏంటి? దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించగలదా అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాం. మరి మన గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడా అనేది ప్రశ్న. ఇప్పుడు యేసయ్యకి నేనంటే ఇష్టం, యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను. యేసయ్య మనల్ని ప్రేమించాలి. నిన్న హౌస్ ఓపెనింగ్లో ఆ పాస్ గారు చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాంటి సాక్ష్యం మనకు అవసరం. దేవుడిని మనం ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి. మనం చెప్తున్నాం కదా, మన గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. ఇతడు నాకు ప్రియమైన వాడు, ఇతడు నేను అభిషేకించినటువంటి వాడు అని ఆ సాక్ష్యం చెప్తే ఎంత ఆశీర్వాదం చూసారా. కనుక ఆ అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ప్రత్యేకంగా దేవుని ఆత్మ ప్రేరేపించబడే అంత విధంగా దేవుని సన్నిధిలో భక్తి కలిగినటువంటి వాడు సంసోను. అయితే చివరికి ఆయన పడిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. తర్వాత వాడి గురించి ప్రభుత్వమే చెప్పిన వాక్యం చెప్పినప్పుడు చెప్తాను. ఈ సందర్భంలో కొదమ సింహము బొబ్బరించుచూ వచ్చింది. అయితే సంసోను దగ్గర ఏ ఆయుధాలు లేవు, సంసోను దగ్గర ఏ ఉపకరణాలు లేవు. దాని మీద మరి పడి దాన్ని చేల్చడానికి అది అంత అవకాశం కూడా ఇవ్వదని మనందరికీ తెలుసు కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కొదమసింహం లాంటి సమస్యలు బొబ్బరిస్తూ ఉంటాయి. కొదమసింహం లాంటి మనుషులు మన కుటుంబాల్లో మన మీద బొబ్బరిస్తూ ఉంటారు. కొదమసింహం లాంటి ఆర్థిక సమస్యలు మన మీద బొబ్బరిస్తూ ఉంటాయి. కొదమసింహం లాంటి పరిస్థితులు, అలాంటి అనారోగ్యాలు మన మీద మరి బొబ్బరిస్తూ ఉంటాయి. ఆ బొబ్బరింపులకి మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే తెలుసా, యేసు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయనకి పేరు పెట్టబడింది ఏంటంటే ఇమ్మాన్యుయేల్. దానికి అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సింహం బొబ్బరించిన, కొదమ సింహం బొబ్బరించిన, మరి చిరుత పులి మన మీదకి వచ్చిన ప్రభువు మనతో ఉన్నాడు అనేటువంటి సంగతి మనము జ్ఞాపకం చేయాలి. అంటే దేవునితో ఆ సత్సంబంధం కలిగినటువంటి వాడు ఈ సంసోను. కనుకనే దేవుడు చెప్పినటువంటి మాటను వినగలిగాడు. తన చెవుల్లో పడిన ఆ మాటలు ఏంటి? యెహోవా ఆత్మ ప్రేరేపిస్తుందన్న సంగతి ఎవరికి అర్థమైంది? సంసోనుకు అర్థమైంది. ఒకవేళ ఆయన ఆధ్యాత్మికంగా దేవునితో సత్సంబంధం లేనిటువంటి వాడైతే ఆ దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందన్న సంగతి కూడా మరి తెలియదు, అర్థం కాదు. ఎందుకని? దేవునితో ఆధ్యాత్మిక సంబంధం లేదు కనుక. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు అని మనకి ఎప్పుడు అర్థమవుద్ది? దేవునితో మనము సహవాసం కలిగి ప్రార్థనలోను వాక్యం చదువుట ఎందును దేవుని సన్నిధిలో ఈ సహవాసంలో కూడుట ద్వారా మనకు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాం. అది సింహం గర్జిస్తుందా, సాతాను గర్జిస్తున్నాడా, దేవుడు మాట్లాడుతాడని మనకు అన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కనుక మనము మరి ప్రభు కృపను బట్టి మనందరికీ ఇప్పుడు అవకాశం వచ్చింది దేవుని సన్నిధికి రావడానికి. మరి గత కాలాల్లో మనకు అవకాశం, గత సంవత్సరం 2 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు గురయ్యాం. ఎటకేలకు దేవుడు ఈ సమస్య నుంచి కొంచెం మనం ఒడ్డేసినట్టుగా మరి దేవుని సన్నిధిలో కూడి ఆరాధించడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము దేవుని సన్నిధికి వచ్చి సహవాసం కలిగి మనం ప్రభుని స్తుతిస్తున్నప్పుడు నేనేమంటానంటే, ఇక మనసు మీద నేను లేవలేను అని అనుకుంటే దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడనుకుంటా, పర్లేదులే అనుకుంటే. ఇక మనం రాగలిగినప్పుడు మనం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం కలిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈ సమయంలో మరి కొదమ సింహము మీదకు వచ్చి బొబ్బరిస్తున్నా కానీ దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉన్నాడు ఈ సంసోను. మరి దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని ఆత్మ స్పర్శించుటకు తను ఏం చేశాడంటే సెన్స్ చేస్తాడన్నమాట. దేవునికి తాను అప్పగించుకున్నట్టుగా మరి మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు సంసోనుకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు కనుక ఇప్పుడు నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఏ ఆయుధము లేకపోయినాను, చూడండి, ఏమీ లేకపోయినాను. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి సమస్యలు చాలా మికటంగా వచ్చి మన మీదకు పట్టి బాగా పీడి చేస్తున్నప్పుడు, అలాంటి సింహంలాగా బొబ్బరిస్తున్నప్పుడు మన దగ్గర ఏమీ ఉండదు. అదే సమయంలో ప్రార్థన ఉండదు. ప్రార్థన ఉండకపోతే మరి మన సమస్య నుంచి బయటపడగలమా? లేదు. అంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థనా సహవాసం కలిగి ఉన్న వారమైతే మన దగ్గర ఏమీ లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, బంగారం లేకపోయినా,
పరపతి లేకపోయినా, అధికారం లేకపోయినా, ఏమీ లేకపోయినాను, చక్కగా రాయబడింది, ఏమీ లేకపోయినాను దేవుని ఆత్మ ప్రేరేపించింది కనుక ఒకడు మేకపిల్లను చీల్చినట్లుగా మరి ఆ సంసోను దేని చీల్చాడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంసోను చీల్చి ఆహారమయ్యేంత పని అయింది కదా, మరి ఏంటిది? కొదమ సింహం. ఒకవేళ మనం ఆధ్యాత్మికంగా మనము బలము లేని వారమైతే సమస్యల చేత కొట్టమిట్టాడుతూ ఉంటాం, ఆ సమస్యలే మనం తినివేస్తాయి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 9వ వచనం తీసిన వారు ఒకరు చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం 122వ పేజీలో. వారి రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. దేవుని స్తోత్రం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం మగుదురు. దేవునికి స్తోత్రం. ఏంటన్నామా? వారు మనకు ఎవరు? శత్రువులు మనకు ఆహారం మగుదురు. వాస్తవానికి దేవుడు మరి వేగు చూడడానికి పంపించాడు. ఎక్కడికి ఏమా? కనాను దేశానికి వేగు చూడడానికి పంపించినప్పుడు ఎంతమంది వెళ్ళారు ఏమా? 12 మంది వెళ్ళినప్పుడు ఈ మిగతా వారు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూశారు. హిత్తీయులు, గిర్గాషీలు, యెబూసీయులు, ఈ 6 సంతానాలు వారి చూసి ఏం చేశారంటే వారి దృష్టికి మేము మిడతల్లా కనిపించామని చెప్పి వారేం చేస్తున్నారంటే అక్కడ ఉన్న పరిస్థితులను భయపడి ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి మరి దైవభక్తులకి తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఇద్దరు మాత్రము మంచి వార్తను మోసుకొని వచ్చారు. అంటే ఒక గుంపులో చెడు వార్తను మోసేవాళ్ళు ఉంటారు, మంచి వార్తను మోసేవాళ్ళు ఉంటారు. చెడు వార్తకు మోసేటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని మరి లేఖనంలో రాయబడింది. మరి అంత పని చేసుకోకోకుండా మంచి వార్తను మోసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు అలాగన మనకు సహాయము అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం మంచి వార్తను మోసుకుని రాగలిగిన వారమైతే అది మనకు, మన బిడ్డలకు, అక్కడ ఉన్న సమాజానికి కూడా దీవెన, ఆశీర్వాదం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు చూడండి, ఈ లేఖనంలో 13వ అధ్యాయము 33వ వచనం చదవండి. 32, 33 అమ్మా. వారు తాము సంచరించి చూచిన దేశంను గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీయులు సమంతులైన అనాకీయులు వంశపు నెఫీలీయులు చూచితిమి. మీ దృష్టికి మేము విడతల వలె, మా దృష్టికి మేము విడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారంట ఉన్నత దేహులు, వారిని చూస్తే మాకు మేము మిడతలుగా ఉన్నాము. వీరేం చేశారండి? వేగు చూడడానికి మరి దేవుని సేవకులు పంపించారు. అక్కడ అసలు పరిస్థితులు ఏంటి, అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, మీరు చూసిరండి. ఆ దేశం ఎంత పెద్దది, ఎంత వెడల్పోయినది, అక్కడ ఉన్న ప్రజలు ఏంటి, వారి గుణగణాలు ఏంటి, వారి స్వభావాలు ఏంటి, అన్నింటినీ కూడా మీరు వేగి చూడి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళారు. వారిలో కొంతమంది ఏం చేశారంటే చెడు సమాచారాన్ని మోసుకుని వచ్చి వారు ఏమంటున్నారంటే, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి కూడా మేము అలాగనే ఉంటిమి. అంటే తాము ఏం చేస్తున్నారంటే తగ్గించేసుకుంటున్నారు. వారు దేవుని సన్నిధిలో విశ్వాసం లేనిటువంటి మూర్ఖ స్వభావం కలిగిన వారు. ఎవరిని చూస్తున్నారు? అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తున్నారనమాట. కానీ ఇద్దరు మాత్రం ఏం చెప్తున్నారంటే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు. దేవునికి స్తోత్రం. ఎవరంటమ్మా? శత్రువు మనకు ఆహారం అవుతాడు. ఆధ్యాత్మికంగా బలం లేని వారమైతే మనమే శత్రువుకు ఆహారం అవుతుంది. అర్థమవుతుందా? కనుక
ఈ వేగు చూసి చెడు వార్తను మోసుకొచ్చిన వారు దేవునితో సహవాసం లేనివారు, దేవునితో సంబంధం లేనిటువంటి వారు. వారు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతున్నారు అనమాట. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూసి, మనుషులను చూసి మరి చింతాక్రాంతులు అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో దేవుని బీజం లేదు, వారు దైవ సంబంధంగా ముందుకు వెళుతున్న వారు కారు. దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి నిరీక్షణ కలిగినటువంటి వారు కారు కనుక వారిని చూసి ఏం చేస్తారని భయపడుతున్నారు. ఉన్నత దేహులు అయితే ఏంటి? దావీదు ఏం చేశాడమ్మా చెప్పండి? 6 మూరల జాలేడు, సుమారుగా 9 అడుగులు కలిగినటువంటి ఈ వ్యక్తిని మరి దావీదు అనుకున్నాడు. దావీదు బొడ్డోడైనా ఉన్నత దేహి కదా వాడు. అయినా సరే తనేమనుకుంటున్నాడంటే నాకన్నా మెడతా అనుకుంటున్నాడు. మెడత నలిపినట్టు నలిపేసేసాడు. దేవునికి స్తోత్రం. అది ఎలాగ సాధ్యమంటే దేవుని చేత సాక్ష్యం పొందాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని అభిషేకం పొందాడు, దేవుని కృప కలిగి ఉన్నాడు. అదే సమయంలో ఈయన దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగిన వాడు. దేవుని ప్రజలారా, కనుక మనము ఆ చెడు వార్తను మోసుకుని వచ్చి మరి కీడు కల్పించుకునేటువంటి వారంగా కాక మంచి వార్తను మోసుకుని వచ్చి మరి దేవుని సన్నిధిలో సహవాసం కలిగినటువంటి వారం వల్లే ఉండాలి. వారే ఎవరు అమ్మా చెప్పండి? ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు అనేటువంటి ఇద్దరు సహోదరులు మాత్రమే వేగు చూడడానికి వెళ్ళి వచ్చి మంచి వారు అంటున్నారు, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు మీరు భయపడొద్దు, శత్రువును చూసి మీరు భయపడొద్దు. మీరు చేయవలసిన పని ఏంటంటే ధైర్యం తెచ్చుకోనండి. భయపడొద్దు అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా ధైర్యము తెచ్చుకోమని అర్థమే కదా. కనుక ధైర్యం తెచ్చుకోనండి, భయపడొద్దు. వారు మనకు ఆహారం అవ్వదు. చక్కగా రాశాడు కదా, వారు మనకు ఎవరు? శత్రువు, సమస్య. కనుక మనం ఆ శత్రువు సమస్య మనకు ఆహారం అవ్వాలి, కానీ మనము శత్రువుకు ఆహారం అయ్యే విధంగా ఉండకూడదు. కొన్నిసార్లు మన జీవితాలు ఎదుర్కొనేటువంటి సందర్భాలు, సమస్యలు చాలా మికటంగా ఉన్నా ఆ సమస్యకి మనం రాజీ పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. యేసు మనతో ఉన్నాడు అన్న సంగతి, ఆ నిరీక్షణ మనము కలిగి ఉండవలసినటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈ సంసోను మరి ఒకవేళ భయపడినట్లయితే, దేవుని సన్నిధిలో విశ్వాసం లేక, ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధం లేకుండా ఉన్నట్లయితే ఆ సింహానికి ఈ సంసోను ఏమయ్యేవాడు? ఏమో చెప్పండి? సంసోను ఆహారం అయ్యేవాడు. కానీ ఈ సంసోనుకే ఆ సింహము ఆహారమైంది. దేవునికి స్తోత్రం. తనలో ఏమీ లేదంట, తన దగ్గర ఎవరూ లేరు, తన దగ్గర ఏమీ లేవు. మనకులాగా అమ్మ బాగాలేదని చెప్పడానికి ఉందా? తిమ్నాథ్కి వెళ్ళారు కానీ మరి సంసోన్ అన్నయ్యకి సమస్య ఎదురుపడింది. వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడానికి కూడా అవకాశము లేదు. కనుక మనం చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేకపోతే మాకు ఏంటో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. తల్లిదండ్రుల దగ్గర ఉన్నారా? ఏమా చెప్పండి? బంధువులు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా? తన దగ్గర ఏమీ లేకపోయినను, చక్కగా రాశాడు పరిశుద్ధాత్ముడు, ఆ వాక్యం చక్కగా రాయించాడు. తన దగ్గర ఏమీ లేకపోయినను కూడా ఏం చేశాడంట? కొదమ సింహాన్ని అణిచివేశాడు దేవుని అభిషేకంతో. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని బట్టి. కనుక దేవుని ప్రజలారా, మన జీవితాల్లో మన చేతుల్లో ఏమీ లేవా? ఏమీ లేకపోయినను కూడా ప్రభువే మనకు సహాయకుడు. దేవునికి స్తోత్రం. చాలా సులువుగా మరి బయటపడే విధంగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. అలానే కష్టాలు పడొద్దని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు కష్టాల గుండా మనం వెళ్ళినప్పుడు కొన్ని పాటలు మనం నేర్చుకుంటాం, మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం. ఒక బలహీనత వచ్చిందనుకోండి, నేను మొన్న బాగానప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, చెకింగ్కి వస్తారు కదా ఈ డాక్టర్లు, సరిగ్గా ఏమంటారు మనల్ని? నేను మర్చిపోయాను. కాదమ్మా, బయట నుంచి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్ సరిగ్గా వైద్యం అందుతుందో లేదో, మెడిసిన్ బాగా ఇస్తున్నారు లేదు కోవిడ్ పేషెంట్స్, కానీ విజిలెన్స్ వాళ్ళు వచ్చారన్నమాట. వస్తున్నారని చెప్పి వీరికి ముందుగానే వార్త అందింది. ఆ వార్త అందకూడదు అనమాట. డైరెక్ట్గా వస్తే అది మంచిదన్నమాట. అసలు అక్కడ పరిస్థితి వీరికి ముందే తెలిసేసరికి ఏం చేశారంటే, ఇక పేషెంట్ దగ్గరికి వచ్చి, ఏమండి మీరు 25,000 కట్టాయని చెప్పబాకండి, ఎంత 5,000 కట్టామని చెప్పండి అంటున్నాడు.
ఆ దగ్గరికి వచ్చి అంటున్నాడు. అంతదాకా వాడికి వైద్యం చేయడానికి దగ్గర రా చెప్పట్లా, అంత దూరం అని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రము 5,000 ఎత్తున్నామని చెప్పండి, వస్తున్నారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక దేవుని బిడ్డగా నేను అబద్ధం ఆడాలా? నేను అనుకున్నాను ఆడికి నేను 5,000 ఎందుకు 25,000 కడుతున్నానని చెప్పి, ఎందుకు 25,000 నేను కడుతున్నప్పుడు నేను ఎందుకు అబద్ధం ఆడాలి? నేను అసలు అబద్ధం ఆడను. సరే, ఆ సమయంలో ఒకవేళ మనం అబద్ధం అంటే 25,000 కడుతున్నాం, 5,000 కట్టట్లేదు, 25,000 కడుతున్నామని మనం వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే ఆ సమయంలో మనకు బెడ్ దొరకదు, అంతేగా? చాలా సీరియస్ కండిషన్ కదా. ఏం చేయాలి? సరే ప్రభా, నేను అబద్ధం ఆడకూడదు నాయనా, నాకు నువ్వు సహాయం చేయని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేశానంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. పొద్దున్న చెప్పారు సాయంకాలం వస్తారన్నారు, అప్పుడు వస్తారన్నారు, సాయంకాలం రాలా, రేపు వస్తారని రాలా. ప్రార్థన చేశాను, ప్రభా ఒకవేళ వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన నా పెడితే అక్కడికి రాకూడదు, ఎందుకంటే ఇది చాలా తీవ్రంగా ఉంది, సవాలుతో కూడింది, అబద్ధం నేను ఆడినయ్యా, నేను అబద్ధం ఆడకూడదు అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకున్న. దేవుని కొరకు ఉంటే వాళ్ళు నా దగ్గరికి రాలి. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని చిన్న చిన్న బలహీనతలు కూడా ఏం చేస్తాయి అంటే ఆధ్యాత్మికంగా మన వెనక లాగుతూ ఉంటాయి. కనుక అవి దేవుని కార్యాలు జరిగించడానికి అడ్డుపడుతూ ఉంటాయి, మనకు తెలియదు. ఒకవేళ సంసోను అదే స్థితిలో చిన్న చిన్న బలహీనతలు కలిగిన వాడిగా ఉంటే ఆ సింహాన్ని చీల్చేవాడు కాదు, ఆ సింహం చేతిలోనే పడిపోయేవాడు. కనుక సింహానికి ఆహారం అయ్యేవాడు. కనుక మనము సాతాను పెట్టేటువంటి ప్రలోభాలకు మనం లొంగకుండా, మనం రాజీ పడకుండా మన భక్తిలో ముందుకు కొనసాగగలిగితే దేవుడు తప్పుకోకుండా మరి సంసోను సహాయం చేసినట్లు, సంసోను ఆత్మను దేవుడు ప్రేరేపించినట్లుగా దేవుడు కూడా మనల్ని అలాగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. తన దగ్గర ఏమీ లేకపోయినను, తనకు జ్ఞానం లేకపోయినను, తనకు ఆయుధము లేకపోయినను, సాధారణమైనటువంటి వాడే సంసోను వాడు. కానీ దేవుడు బలం ఇచ్చాడు. ఆ బలాఢ్యుడు ఎలా చేయబడ్డాడంటే సంసోన్ను దేవుడు బలపరిచాడు. కనుక మనము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ దేవుడిచ్చినటువంటి ఆ బలమును, దేవుడిచ్చిన ఆ ఆయుష్ను, దేవుడిచ్చిన ఆ అవకాశాలను లోక సంబంధమైనటువంటి వాటితో రాజీపరచకూడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చిన్న బలహీనతే కదా, చిన్న తప్పే కదా, చిన్న అబద్ధమే కదా మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం, మనల్ని మనం ఏం చేసుకుంటామంటే మన మనసుకు మనమే అమ్మయ్య పర్వాలేదులే అనుకుంటూ ఉంటాం. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఈ చిన్న బలహీనత అడ్డుపడి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం ఒక సామెత ఉంది కదా, లోకంలో ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి ఏమో చెప్పండి, వందాడాలి. కనుక మనం ఒకటి చేస్తూ వెళ్ళామనుకోండి, అలా చేస్తూనే వెళ్ళిపోతాం. కొన్నిసార్లు వాటిని మనం బ్రేక్ త్రూ ఇచ్చి మనం దాన్ని అంతటితో కట్ చేసేసి యథార్థంగా నేను ఉండాలని మనం ఒక తీర్మానం తీసుకుంటే కార్యాలయం యథార్థంగానే జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం మనకు తప్పనిసరిగా అవసరమైంది. ఎలాంటి పరిస్థితులు ఎలాగో మన మీదకి రాబోతున్నాయి మనకు తెలియదు, అయినా సరే దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. ఇలాంటి సందర్భాలు ఒకవేళ మన పరిస్థితిలో ఉన్న మన కుటుంబాల్లో ఎదురవుతున్న అది ఏదైనా సరే, అప్పుల, బలహీనతల, అనారోగ్యమా, కుటుంబంలో బిడ్డల, కుటుంబంలో పెద్దల, అది ఎవరైనా సరే మన మీదకు సింహం వలె బొబ్బరించుచూ వచ్చినా మరి సులువుగా వాటి నుండి బయటపడగలిగిన సామర్థ్యాన్ని ప్రభువే ఇస్తాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఆ సహవాసాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడో చూసామండి, మీరు ఎక్కడో చూసామండి అన్నట్టుగా కాదు, ఆ సహవాసం మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుడు అనాలి, అయ్యా పలానోడు వస్తున్నాడా ప్రార్థనకి అని చెప్పగానే, పలానోడు నీ సన్నిధిలో కనబడుతుందని చెప్పగానే, పలానావిడ నీ సన్నిధిలో ఇప్పుడు వస్తూనే ఉంటుంది అయ్యా అని చెప్పాలి దేవుడు మన గురించి. దేవుని స్తోత్రం. రావడం మాత్రమే కాదు కానీ మనం దేవుని సన్నిధిలో పాడుతూ స్తుతిస్తూ ప్రత్యేకంగా ఆయన వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆవును గమనించినట్లయితే మనం చాలాసార్లు అనుకున్నట్టుగా ఆవు ఏం చేస్తాను, చక్కగా సాయిగా తినేసి ఒక చోట చల్లగా పడుకొని ఏం చేస్తూ ఉంటుంది, ఎట్లా వేస్తూ ఉంటుంది, లోపలంతా కూడా చిన్నదంతా కూడా బయటికి తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే చక్కగా నవిలి దాని సారమంతా కూడా తిని ఆ పిప్పిని. కనుక మన అనుభవంలోనికి మనం రావాలి, ఆ సారాన్ని మనం అనుభవించాలి. ఏ సారం ఏమో చెప్పండి పెద్దగా? వెరీ గుడ్. వాక్యం అనేటువంటి సారాన్ని మనము తాగాలి, వాక్యం అనే సారాన్ని మనం అనుభవించాలి. అది మన వంట పట్టాలి. అది మన వంట పెడితే అంట మనం కొన్నిసార్లు అయ్యే తింటున్నాం కానీ అది మనకి వంట పట్టట్లు అంటూ ఉంటాయే. ఈ లోక సంబంధమైన ఆహారం వంట పట్టకపోయినా ఆధ్యాత్మిక ఆహారం, ఆత్మీయ ఆహారం
ఈ ఆహారం మనకు వంట పెడితే, వంట పట్టాలండి మనం ఏం చేయాలమ్మా? దాన్ని నవలాలి. పోయిన వారం ఏం చెప్పుకున్నామ్మా వాక్యం అమ్మా? పరిచర్య గురించి. వెరీ గుడ్. ఇంకా చేసినారా? పోయిన వారం ఏం కూర వండుకున్నారు? గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి కాదు, కానీ వాక్యాలు జ్ఞాపకానికి పెట్టుకోండి. మరి ఇవ్వలే దేవుని స్తోత్రం. వచ్చిన గుర్తుంది ఎవరికైనా? పోయిన వారం చెప్పిన వాక్యం సారాంశం చెప్పారైన వాక్యం చెప్పలా అమ్మా? రోమపత్రిక అమ్మా? మీ మాస్కులో నాకు వినపట్ల. వెరీ గుడ్. మీరు లోకమునకు పర్వాలే, కొంచెం బండి ముందుకు లాగండి. తాలిస్యంగా వస్తే ప్రమాదం, కానీ కొంచెం ముందు వస్తే మనకి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ప్రభుని జ్ఞాపకం చేయాలి, నాకు సహాయం చేయని చెప్తే దేవుడి జ్ఞాపకం. సమూహం బలం లేదు. సంసోని బలం ఎవరు ఇచ్చారు? మరి తప్పకుండా ఆయనే ఇస్తాడనమాట. మీకు పిచ్చిపోటీ పెట్టాలి వారానికి ఒకసారి దేవుని కృపలో. అప్పుడన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటారు. మన లోకానికి అంటే మనం దేవుని వాక్యాన్ని అలాగా మనం మననం చేసుకుంటూ ఉంటే దానిలో ఉన్నటువంటి సారం మనకు రుచిస్తుంది అనమాట. అది మనకు ఆశీర్వాదం. దేవుని ప్రజలారా, కనుక ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనకు సహాయం చేస్తాడన్నటువంటి సంగతి మనకు ఇందును బట్టి అర్థమవుతుంది. కొదమ సింహాన్ని ఏం చేశాడంటే చీల్చండి. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ ప్రభు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏమి ఆయుధాలు లేకపోయినా, ఆ సమస్య నుంచి బయటపడాలి, ఎలా బయటపడాలని వనరులు లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంసోనుకు సహాయం చేసిన వాడు నీకును కూడా సహాయం. నువ్వు బలహీనురాలు అయినా, బలహీనుడు అయినా, అనారోగ్యం కలిగిన కొదమ సింహం లాంటి సమస్యలు నీ మీదకి బొబ్బరిస్తూ వస్తున్నా ప్రభు నీతో ఉన్నాడు. సంసోను కొదమ సింహాన్ని చీల్చినట్టుగా ఆ సమస్యను చీల్చుటకు దేవుడే మీకు కృపను అనుగ్రహించును గాక. కనుక సంసోను వలె మనమును కూడా దేవుని సన్నిధి ఆ సందర్భాల్లో మరి ఆయన సహవాసం కలిగినట్టుగా మనము కూడా ఆ సహవాసాన్ని మనము ప్రభు సన్నిధిలో కలిగి ఉందాం. మనము కూడా సంసోను వలె. సంసోను శరీర సంబంధంగా బలం కలిగిన వాడు. దేని సంబంధంలో? శరీర సంబంధంగా ఆయన బలం కలిగిన వాడు. మరి మనకే బలం అవసరం? శరీర సంబంధమైన బలము కంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయ బలం అవసరం. దేవునికి స్తోత్రం. ఆ సందర్భాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ఆత్మీయ బలము అవసరం. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యము నుండే, దేవుని సన్నిధి నుండే. కనుక ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక దేవుని ప్రజలారా, మరి మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడు, మరి విజేతగా నిలిచాడు. మరి నీవు నిలవగలవు విజేతగా అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎప్పుడు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. ఎప్పుడు ప్రేరేపిస్తుంది ఏమో చెప్పండి? మనకు లోకంలో ఒక సామెత ఉంది కదా, చేసేవాళ్ళకి పని చెబుతారు, ఎప్పుడు పని ఉంటానే ఉండదు. దేవుని సన్నిధిలో ఆ సహవాసం మనం కలిగి ఉంటే మనకే కూడా చెప్పండి ఆ యొక్క అవకాశాన్ని, ఆ సందర్భాల్లో ఆ కృపను, ఆ నడిపింపును, ఆ బలాన్ని ప్రభువే మనకు అనుగ్రహింపజేస్తాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనము వెళుతున్నా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటాయి, మరి చిన్న చిన్న అవమానాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా చీల్చి వాటి నుండి బయటపడేటువంటి విధంగా ప్రభు మనందరికీ కూడా సహాయం చేస్తారు. మనం ఎవరి స్థానంలో ఉన్నాం? సంసోను స్థానంలో ఉన్నాం. మరి కొదమ సింహము స్థానంలో ఏమున్నాయి? సమస్యలు, రోగాలు, బలహీనతలు, అప్పులు, ఇక మిగటమైనవి ఏవో ఉన్నాయి. దేవుడు తన స్థానంలో తనే ఉన్నాడు, తను మారనివాడు. కనుక మనం సంసోను స్థానంలో మనం ఉన్నాం. అలాంటి సమస్య మనకు వస్తే పిరికి వారి వలె పారిపోయేటువంటి వారంగా కాక
నిలబడి చీల్చే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సిద్ధంగా ఉన్నారు చీల్చడానికి? మన ఇళ్ళకి కొత్త సింహాలేం రావు, దేవుని కృప. హల్లెలూయా. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు సంసోను వలె మనమును కూడా చీల్చుటకు ప్రభు మనందరికీ కృప చూపించును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాలకు ఫలింప చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.